పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకి ఎంత చులకనో చెప్పటానికి ఒకటి రెండు కాదు, ఆయన రాజకీయ జీవితమంతా లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అందుకు తాజా ఉదాహరణ అచ్యుతాపురం సెస్ ప్రమాదం. దేశం ఏదైనా, రాష్ట్రం ఏదైనా ఘోర ప్రమాదం సంభవించినప్పుడు పాలకులు ఆగమేఘాల మీద పరుగులు పెడతారు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు, క్రైసిస్ మేనేజ్మెంట్ మీద పూర్తి దృష్టి పెడతారు. కానీ చంద్రబాబు ఏం చేశారు? ఏమీ చేయలేదు. చంద్రబాబు నుంచి ఉన్నతాధికారుల వరకు కాలక్షేపం చేశారు తప్ప ఒక్కరు కూడా అటువైపు చూడలేదు. చివరకు బాధితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో జగన్ పాలన మీద ఏడవటం మొదలుపెట్టారు చంద్రబాబు. ప్రజల ప్రాణాలకు నామమాత్రపు విలువ కూడా ఇవ్వకపోవటం చంద్రబాబుకి తొలి నుంచి అలవాటే. అందుకే అలాంటి వ్యక్తి పాలకుడిగా ఉండటమే ఒక విపత్తు అంటున్నారు పరిశీలకులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నా. నీరో చక్రవర్తిని మైమరిపించే నాయకత్వ లక్షణాలతో 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు. విజనరీ ముసుగులో ఎల్లో మీడియా చేత తనను మించిన నాయకుడు, పాలకుడు మరొకరు లేనే లేడని ఎల్లో మీడియా చేత రాతలు రాయించుకోవటంలోనూ ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తారు చంద్రబాబు. ప్రజలకు కష్టం వచ్చినా, ఆపదొచ్చినా, పెను ప్రమాదం ముంచుకొచ్చినా తానేమాత్రం పట్టించుకోనని మరోసారి నిరూపించుకున్నారు. ఎసెన్షియా ప్రమాదం తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్లో విఫలమైన సీఎం చంద్రబాబు ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నించి అబాసుపాలయ్యారు. అసలు చంద్రబాబుకి ప్రజలంటే అంత లోకువ ఎందుకు? ఏపీలో సాగుతున్న ఆటవిక పాలన 5.5 కోట్ల మంది ప్రజలను అనేక కోణాల్లో శపిస్తోంది, నరకం చూపిస్తోంది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి, సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎప్పట్లానే తుంగలో తొక్కేశారు. వీటన్నింటితోనే అయిపోలేదు. ఏ ప్రమాదం సంభవించినా, ఏ విపత్తు విరుచుకుపడినా ఏపీలో ప్రజలకు దిక్కెవరూ లేరన్న చేదు నిజాన్ని తన చేతలతోనే చెప్పేసింది చంద్రబాబు ప్రభుత్వం. విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం, శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది. అక్కడితో ఆగిపోలేదు. తమ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, తమ చేతకానితనాన్ని దాచిపెట్టుకోవడానికి, జగన్ పాలన మీద పడి ఏడవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు చంద్రబాబు. తన వైఫల్యాన్ని, తన ప్రభుత్వ ఉదాసీనతని కప్పిపుచ్చుకోవడానికి గత 5 ఏళ్లలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్రభుత్వం ఏదున్నా ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఒకవైపు 17 మంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడం, ప్రమాదాల కారణాలు కనిపెట్టడం మీద దృష్టి పెట్టడం, మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని ప్రజలకు భరోసా ఇవ్వడం, ఇలాంటివేమీ చేయలేదు చంద్రబాబు. చేసిందేంటంటే తన పాలనలో ఎప్పుడూ ప్రమాదాలే జరగనట్టు, జగన్ పాలనలోనే ప్రమాదాలు జరిగినట్టు ముఖ్యమంత్రి వ్యవహరించడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. ప్రమాదాలు, విపత్తులు జరిగిన వేళ పాలకులే అండగా నిలబడాలి. అలాంటిది పాలకులే పట్టించుకోకపోతే, నిలువెల్లా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఇక ప్రజలకు ప్రతిరోజు విపత్తే కదా అంటున్నారు పరిశీలకులు. ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు.
అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు అలాంటి చర్యలేవి చంద్రబాబు ప్రభుత్వం తీసుకోలేదు. పైగా చంద్రబాబు సర్కార్ స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి విషాద సమయాల్లో ప్రజాప్రతినిధులు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తోడుగా నిలవడం కనీస బాధ్యత. అయితే అధికార పార్టీ నేతలెవరూ అటువైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సీఎం చంద్రబాబుతో పాటు పర్యటనలో పాల్గొనడం, ఆయనతో పాటే కేజీహెచ్ కు చేరుకుని తూతూ మంత్రంగా కలవడం మినహా అధికార పార్టీ నేతలెవరూ బాధిత కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం 2:15 ఘటన జరగ్గా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మంత్రి గాని అటువైపు కన్నెత్తి చూడకపోవడం జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు పోతే క్రైసిస్ మేనేజ్మెంట్ ని పరుగులు పెట్టించడం మానేసి జగన్ పాలనలో ప్రమాదాలు ఎక్కువ జరిగాయని కామెంట్ చేసి తప్పుకునే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయింది. జగన్ హయాంలో కన్నా చంద్రబాబు పాలనలోనే తీవ్రమైన, ఘోరమైన ప్రమాదాలు జరిగాయి. చంద్రబాబు మీడియా పిచ్చి వల్ల జరిగిన ప్రమాదాలు కూడా ఉన్నాయి. అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదాలన్నింటిలోనూ తాజా ప్రమాదమే పెద్దది. ఇంతమంది ఎప్పుడూ ఆ సెజ్లో జరిగిన ప్రమాదాల్లో మృత్యువాత పడలేదు. దారుణమైన విషయం ఏంటంటే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ప్రమాదం ఇది కాదు. జూలై నెలలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 3 మరణించారు, 16 మంది గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలోని పరిశ్రమల భద్రతపై దృష్టి పెట్టినట్టయితే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. కానీ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదం చూసి చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు, ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితం అచ్యుతాపురం సెజ్లో 17 మంది ప్రాణాలు బలైపోయాయి. ఘోర ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు, హోమ్ మినిస్టర్ నుంచి ఉన్నతాధికారుల దాకా అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ సంఘటన జరిగినప్పుడు బహుశా ఈ ప్రభుత్వం పెద్ద సీరియస్గా తీసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఖచ్చితంగా ఈ సంఘటన అచ్యుతాపురంలో జరిగే సమయానికి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఎందుకు అంటుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఆమె దగ్గరే ఉంటుంది. హోంమంత్రి గారు, డీజీపీ గారు సెక్రటేరియట్ సమావేశంలో ఉన్నారు. 4 గంటలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ఉన్న హోంమంత్రి గారు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో మాత్రం ఈ అచ్యుతాపురం సంఘటన గురించి కనీసమైన ప్రస్తావన కూడా చేయలేదు. ఏదో విలేకరులు అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్రమాదాలు జరిగాయని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వ్యాఖ్యానించడం ఎలా చూడాలి? ఇప్పుడే కాదు, 2014 నుంచి 5 ఏళ్ల పాటు సాగిన చంద్రబాబు పాలనలో అయినా, అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయినా ఎప్పుడైనా సరే ప్రజల ప్రాణాలకు విలువే ఉండదు.
ఇప్పుడు అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో కూడా చంద్రబాబు అదే రీతిలో వ్యవహరించారు. అందుకే ప్రమాదాల కన్నా విపత్తుల కన్నా చంద్రబాబు వ్యవహార శైలే తమకు పెద్ద విపత్తు అంటున్నారు ఏపీ ప్రజలు. బాబొస్తే ఏవస్తుంది? ఏమీ రాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తలా 15,000 రూపాయలు తల్లికి వందనం రాదు. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి రాదు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 రావు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాదు. అప్పటిదాకా వచ్చిన పెన్షన్ కూడా అనర్హత వేటుపడి ఆగిపోతుంది. మరి బాబొస్తే వచ్చేది ఏంటంటే ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది. పరిశ్రమల నుంచి పుష్కరాల దాకా ప్రజలను ప్రమాదాలు వెంటాడుతాయి. ఆయన నిర్లక్ష్యమే కాదు, పబ్లిసిటీ యావ కూడా ప్రజల ప్రాణాలు తీస్తుందని గోదావరి పుష్కరాల్లో వినిపించిన మృత్యు ఘోషే చెబుతుంది. ప్రమాదాలు ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతాయి, కానీ ప్రమాదాలు జరిగే పరిస్థితులకు చెక్ పెట్టడం, వాటిని నివారించడం మీద దృష్టి పెట్టకుండా అలసత్వం వహించడంలో మాత్రం చంద్రబాబు ట్రాక్ రికార్డ్ని మరెవ్వరూ అందుకోలేరు. ఆటవిక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చేసిన చంద్రబాబు ప్రజలను వంచిన ప్రతిసారి జగన్ ప్రభుత్వం మీద పడి ఏడవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి నోటికొచ్చిన హామీలిచ్చారు. ఎన్నికల ఏరు దాటగానే ఎప్పట్లానే హామీల తెప్పని తగలేశారు. ఖజానాలో చిల్లి గవ్వ లేదని బికారి మాటలు చెబుతూ అందుకు కారణం జగన్ పాలనే అంటూ నిరాధార ఆరోపణలు చేసేశారు. ఇప్పుడు అచ్యుతాపురం ప్రమాదంలో వెంటనే స్పందించకుండా, క్రైసిస్ మేనేజ్మెంట్ ని సమర్థవంతంగా నిర్వహించకుండా జగన్ పాలనలోనే చాలా ప్రమాదాలు జరిగాయంటూ దిక్కుమాలిన వ్యాఖ్యలు చేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రమాదాలను నివారించడం, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం చేతకాదు. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించడం చేతకాదు. అలాంటి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. మరణ మృదంగాలు మోగుతూనే ఉంటాయి. చంద్రబాబు గత పాలనని చూస్తే ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడేలా చేసే ఎన్నో ప్రమాదాలు కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో జరిగిన ఘోర ప్రమాదాలను ఒకసారి గమనిస్తే 2014 డిసెంబర్లో హెచ్పీసీఎల్లో ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. 2014 జూన్లో నగరం గ్రామంలో గెయిల్ పైప్ లైన్ పేలి 15 మంది మృతి చెందారు. స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 2 ఇంజనీర్లు మృతి చెందారు. 2015 ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో సీనియర్ అధికారి మృతి చెందారు. 2016లో బయోమాక్స్ ఫ్యూయల్ లిమిటెడ్లో దువ్వాడ సెజ్లో ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించి 3 నెలలు కూడా గడవక ముందే వరుస ప్రమాదాలతో పరిశ్రమలు మరణ మృదంగాలు మోగిస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలకు పాలకులు కారణం కాదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే సమర్థవంతమైన చర్యలు తీసుకుంటే పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను 90% నివారించొచ్చు. కానీ పరిశ్రమల భద్రతపై చంద్రబాబు గతంలోనూ దృష్టి పెట్టలేదు, ఇప్పుడు పెట్టడం లేదు. ఎందుకంటే కార్మికులు, ప్రజల ప్రాణాలంటే తొలి నుంచి ఆయనకు లెక్కే లేదు. ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. సేఫ్టీ ఆడిట్ ఎందుకు చేయడం లేదన్న దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం సెలవిచ్చారో ఒకసారి వినండి. సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిలవండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను, ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో. విన్నారుగా, సేఫ్టీ ఆడిట్ ని అమలు చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని, వారు ముందుకు రారని, అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని డిప్యూటీ సీఎం సెలవిస్తున్నారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తే పరిశ్రమల్లో భద్రతా లోపాలు బయటపడతాయి, ప్రమాదాలను పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుల ప్రాణాలు పోతాయి. సేఫ్టీ ఆడిట్ అమలు చేస్తే భద్రతా లోపాలు సరిచేసుకోవడానికి పారిశ్రామికవేత్తలు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కార్మికులు, ప్రజల ప్రాణాల కన్నా పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాలే చంద్రబాబు ప్రభుత్వానికి ముఖ్యమన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇదే చెస్లో, ఇదే స్పెషల్ ఎకనామిక్ జోన్లో అచ్యుతాపురంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఒక ముగ్గురు చనిపోయారు. అంటే ఏమిటి? అలారం మోగింది కదా. మోగినప్పుడు వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ ప్రభుత్వం ఏమి తీసుకుందని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, డిప్యూటీ సీఎం గారు, దీన్ని నేను ఆడిట్ చేయమని చెప్పాను, కానీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్ట్ వెనక్కి వెళ్ళిపోతారనేటువంటి ఒక అపోహ, ఒక అభిప్రాయం కలిగింది. అని ఎవరు కలిగింది? ఒక డిస్కషన్ జరిగిందన్నమాట. అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక డిస్కషన్, ఏంటి సేఫ్టీ ఆడిట్ చేయాలనేటువంటి డిస్కషన్ ఒకటి జరిగింది. సేఫ్టీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెనక్కి వెళ్ళిపోతారు, పెట్టుబడులు రావు అనే వాదన ఒకటి వినిపించింది. చాలా చర్చ జరిగిన తరువాత ఈ సంఘటన జరిగింది. ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వం కాదా? చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావడం మాత్రమే కాదు, చంద్రబాబు ప్రచార పిచ్చి కూడా అనేక సందర్భాల్లో ప్రజల ప్రాణాలు తీసేసింది. గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ కోసం పుష్కర ఘాట్లో వేలాది మందిని ఒకే చోటకు చేర్చి తొక్కిసలాటకు చంద్రబాబు కారణమయ్యారు. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాత పడ్డారు. పుష్కరాలకు వచ్చిన జనాలు అందరినీ ఒకే చోట చేర్చి జాతీయ స్థాయిలో ప్రచారం పొందాలనే దుగ్ధతో, ప్రచార పిచ్చితో భక్తుల మరణానికి కారణమయ్యారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు ముఖం చాటేయడంతో తక్కువ మంది జనాన్ని ఎక్కువగా చూపించడానికి ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టేవారు చంద్రబాబు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఇలానే ఇరుకు సందులో ఏర్పాటు చేసిన మీటింగ్లో తొక్కిసలాట జరిగి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 2024 జనవరి 1వ తేదీన గుంటూరు జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభలో కానుకలు ఇస్తామని ప్రచారం చేశారు. టోకెన్లు మాత్రం కొద్ది మందికే ఇచ్చారు. ఆ తొక్కిసలాటలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు ప్రదర్శించే నిర్లక్ష్యానికి, అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ప్రచార పిచ్చికి సామాన్య ప్రజలు బలైపోతూనే ఉన్నారు. అందుకే ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం విలువ ఇవ్వని చంద్రబాబు ఆలోచన ధోరణే అతి పెద్ద విపత్తు అని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. జగన్ జనరంజక పాలనలో ఏపీ అంతా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు పరుగులు పెట్టాయి. పరిశ్రమల భద్రతపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సరికొత్త సంస్కరణలు అమలు చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యపు నీడలో కాలం గడిపే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలను పక్కన పారేశారు. ఫలితం వరుస ప్రమాదాలు, ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. విపత్తులు ఎప్పుడైనా ఎవరి పాలనలో అయినా వస్తాయి. కానీ ఆ క్లిష్ట సమయంలో కూడా నిలువెత్తు నిర్లక్ష్యాన్ని వీడకపోతే ఆ పాలకుల పాలనే ప్రజలకు ఒక విపత్తుగా మారుతుంది. అందుకే చంద్రబాబు ఒక విపత్తు అని 5.5 కోట్ల మంది తలలు పట్టుకుంటున్నారు. సహాయ కార్యక్రమాలను మొదలు పెట్టడం, ప్రమాద కారణాలను తెలుసుకుని మరోసారి అలాంటి ఘోరం జరగకుండా చూడడం పాలకుల బాధ్యత. చంద్రబాబు ఎన్నడూ ఆ దిశగా బాధితులకు భరోసా ఇవ్వలేదు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2020 మే 7వ తేదీ ఉదయం విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీక్ అయింది. విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామున 5 గంటలకు కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 6 గంటలకే అప్పటి ప్రజాప్రతినిధులు ముత్తంశెట్టి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్ తదితర నేతలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటలకే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ రోజుల్లో కోవిడ్ కేసులు భారీగా ఉండి బహిరంగంగా తిరిగేందుకు ఆందోళన చెందుతున్న పరిస్థితులున్నాయి. అయినా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి నష్టపరిహారంగా ₹1 కోటి ఇవ్వనున్నట్టు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. విశాఖలో 2020లో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు 20 పాయింట్ ఫార్ములా అమల్లోకి తెచ్చింది. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ వస్తే ఆ సంస్థ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పరిగణించారు. కనీసం 10 పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి 20 పాయింట్ ఫార్ములా అమలుపై పర్యవేక్షణ కొరవడడంతో పాటు తనిఖీలు నిర్వహించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లకు అలవాటు పడ్డ కూటమి నేతలు అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని విభాగాల అధికారులు కలిసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆడిట్ రిపోర్ట్ సమర్పించేవారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఆయా కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తనిఖీలకు తిలోదకాలు ఇవ్వడంతో పరిశ్రమల్లో నిర్లక్ష్యం పొడచూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఏపీ అంతటా తీవ్ర నిరసన వ్యక్తమవుతోన్నా పాలకుల తీరులో మార్పు రావడం లేదు. నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. 2 క్షతగాత్రులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. ప్రమాదంలో కెమిస్ట్ తేజేశ్వరరావు కంటి చూపు కోల్పోయారు. అతను ప్రస్తుతం ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ నరేష్ కు కూడా నష్టపరిహారం అందలేదు. నరేష్ ప్రస్తుతం అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై ఎన్జీటీ సీరియస్ అయింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకుంది ఎన్జీటీ. 17 మంది కార్మికులు చనిపోవడంపై ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్ ఏపీ పొల్యూషన్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. సేఫ్టీ ఆడిట్ జరగకపోవడాన్ని ప్రశ్నించింది. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు టీడీపీ గూండాల హత్యాకాండ, మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పాలకులు, ఇంకోవైపు ఎన్నికల హామీలను తుంగలో తొక్కేయడం, మరోపక్క మరణ మృదంగాలు మోగిస్తున్న పరిశ్రమలు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ఈ దారుణ భయానక పరిస్థితులను చూస్తూ చంద్రబాబే ఒక విపత్తు అనుకుంటున్నారు తెలుగు ప్రజలు.